యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ బుధవారపు ఉదయకాలమున మీకు నా శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మన ప్రభువు రక్షకుడు గడిచిన దినమంతా రాత్రంతా కాపాడి ఆరోగ్యమును ఆయుష్కాలమునిచ్చాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని కీర్తనాకారుడు 103వ కీర్తనలో తెలియచేసినట్లుగా ప్రభువు మనకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకము చేసుకుంటూ ఈ దినమును ఈ ఉదయకాల ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. ప్రార్థించిన తర్వాత 43వ కీర్తనలో బాధలో భక్తుడు చేసిన 3 పనులు. ఈ 43వ కీర్తనలో 5 చరణాలు ఉన్నాయి. 5 చరణాలలో వ్రాయబడిన సంగతులను చూద్దాము. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మరొక దినం మా జీవితంలో మీరు మాకు ప్రసాదించినందుకై స్తోత్రాలు. తండ్రి, ఈ దినమును సమయమును చూడక ఎందరో ఈ లోకాన్ని విడిచి ఉండవచ్చు. తండ్రి, వారితో మమ్మను పోల్చుకుంటే మేమే పాటి వారము నాయన. కానీ మీ కృప మా పైన, మా బిడ్డలపైన మీరు అపారముగా ఉంచినందుకై మీ కనికర వాత్సల్యమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సజీవులే కదా మిమ్మల్ని స్తుతించున్నది, మృతులలో మీకు స్తుతులు లేవని చెప్పినట్లుగా మమ్ములను నాయన సజీవులుగా నిలిపినందుకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతయు నాయన మీ కృపచేత మీ సన్నిధి కాంతిలో మమ్మను నడిపించండి. వాక్యానికి విరోధమైన ఆలోచనలు చేయకుండా వాక్యానుసారమైన జీవితము కలిగి మీ యందు భయము భక్తితో విశ్వాస నిరీక్షణ కలిగి మీరిచ్చిన వాగ్దానములను మేము పొంది బలపడుతూ ముందుకు కొనసాగే కృపను చూపించండి. ఈరోజు ఎందరైతే నాయన ప్రార్థన ద్వారా ఏ పని ప్రారంభిస్తున్నారో యేసయ్య నామములో ఆ పనులు జరుగునుగాక. సొంత గృహాలు కట్టుకోవాలి అన్న ఆశలతో ఉన్నటువంటి బిడ్డలకు సొంత నివాస స్థలాలు, సొంత గృహాలు కట్టుకునే గొప్ప ధన్యతను మీరు కలుగజేయుదురుగాక. సొంత వాహనము కొనాలని ఆశపడుతున్న వారికి ఆర్థిక స్తోమతలో మీరే సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము నాయన. పంటలు పండిస్తున్న రైతులను, వారి పొలాలను దీవించండి. పంటలకు కావలసినటువంటి నాయన ప్రకృతి వాతావరణాన్ని కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, రైతులు కష్టపడి పని చేస్తున్నప్పుడు దళారులు రైతులకు తగిన న్యాయము చేయనట్లుగా కూడా కృప చూపించండి. మా దేశమును దీవించండి, దేశమును బాగు చేయండి, స్వస్థపరచండి, రక్షించండి. మీరు రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మతోన్మాదులను మార్చండి. రౌడీజము, కక్షలు, కుట్రలు, కుతంత్రాలు, విభేదాలు, కులమత గొడవలు యేసు నామమును ఇవన్నీ లయమవును గాక. నాయన, జాతి భేదము లేకుండా అందరూ ఒకటేననే అటువంటి ఆలోచన ధోరణిలో బలపరచమని ప్రార్థిస్తుంటున్నాము. నాయన, అనాథలను ఆదుకునే దేవుడవు, ఆకలితో అలమటించిపోయే వారికి ఆకలి దప్పులో తీర్చే దేవుడవు గనక మీ కృప చూపించి ఈరోజు నాయన ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా, ఆకలి చావులు లేకుండా సహాయం చేయమని కోరుకుంటున్నాను. రోజు కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు ఎండలో వడదెబ్బ తగలకుండా కాపాడండి దేవా. వారి చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించమని, వారి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. హాలిడేస్ ఉన్నాయి గనక పిల్లలనైనా యవనస్తురాళ్ళు కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా మీ పేరు పెట్టబడిన మీ బిడ్డలు నైనా మీ వైపు చూస్తూ భయముతో భక్తితో జీవించే కృపను దయచేయండి. అపవాది ప్రతి ఒక్కరిని కూడా తన వైపుకు లాక్కోవడానికి ఎన్నో ఆశలు ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. ప్రభు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు 3 విధాలుగా సాతానుడు శోధించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ప్రస్తుతము కూడా నాయన మీ బిడ్డలను ఆ విధముగానే అపవాది నాయన తన వలలో వేసుకుంటున్నాడు. ఈ 3 ఆశలతో అనేక కుటుంబాలు చిన్న భిన్నమైపోతూ ఉంటున్నాయి. భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అత్త కోడన్ల మధ్యలో సమాధానము నశించిపోతుంది. నాయన, సమాధానము లేకుండా పోతుంది. ప్రతి కుటుంబంలో సమాధానము యేసు నామములో ఉండునుగాక.
కార్యాలు జరిగించండి. తమ తల్లిదండ్రుల మాట వినక పిల్లలు నాయన పాడైపోతున్నారు. అనేక మంది తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థించమని కోరుతుంటున్నారు. తండ్రి, మీరే నాయన సహాయకుడవు. మీ పాదాలు పట్టుకొని మీ సేవకులు ప్రార్థిస్తున్నప్పుడు నాయన కృంగిపోతున్నటువంటి జీవితాలను బలపరిచే దేవుడు గనుక సహాయం చేయండి. తండ్రి, మీ యందు నిరీక్షణ ఉంచి నాయన మీరు చేసే కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారు. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు అపవాది ఒకవేళ సంతానం కలగకుండా గర్భము మూసి ఉంటే యేసు నామమున తెరవబడును గాక. గర్భవతులుగా ఉన్న బిడ్డలకు సుఖప్రసవము కలుగును గాక. వివాహ వయసు వచ్చిన బిడ్డలకు వివాహ సంబంధములు కుదురును గాక. విడిపోయిన భార్యాభర్తలు మరలా కలిసి జీవించుదురు గాక. విడిపోవాలి, విడాకులు తీసుకోవాలి అంటున్న వారి ఆలోచనలు యేసు నామమున మారిపోవును గాక. కార్యాలు జరిగించండి. మీ కృప చూపించండి. న్యాయ వ్యవస్థను దీవించండి. విద్యా వ్యవస్థను ఆశీర్వదించండి. పోలీస్ డిపార్ట్మెంట్ను దీవించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆయా రంగాలలో పనిచేస్తున్నటువంటి మా ఆత్మీయ సహోదరులను దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. మీకే స్తుతులు, స్తోత్రాలు. ఈరోజునైనా ఎవరైనా వీసా కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే యేసు నామములో వారి ప్రయత్నానికి ప్రతిఫలం ఇచ్చుదురుగాక. తండ్రి, మీకే స్తోత్రాలు. ఇప్పటికే విదేశాలలో వెళ్ళి నాయన ఆయా ప్రాంతాలలో ఆయా దేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. బన్నా కొరకు ప్రార్థిస్తున్నాను. షారోన్ సంకీర్తుల కొరకు ప్రార్థిస్తున్నాను. లీనెమ్మ జాషువా మరి సౌమ్యమ్మ మోజస్ గారికి ఇచ్చిన సంతానం కొరకు ప్రార్థిస్తున్నాను. షైనమ్మ జాషువాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించండి. ఇంకా ఆయా ప్రాంతాలలో ఆయా దేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా దీవించమని ఉదయకాలమున వేడుకుంటూ ఉన్నాం. ఈ దినమునైనా ఉద్యోగాల కొరకు బయలుదేరుతున్నటువంటి బిడ్డలకు ప్రయాణాలలోనూ ప్రతికూల పరిస్థితులలోనూ ఎలాంటి అపాయం లేకుండా సహాయం చేయండి. ఉద్యోగములు అధికారులను కూడా నాయన మంచి మనసును కలిగించి మీరు మహిమను పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఎందరైతే బ్యాంకు లోన్ల కొరకు నాయన ప్రార్థించి వెళ్తున్నారో వారికి యేసు నామమున నిశ్చితమైతే లోన్లు శాంక్షన్ అవుటకు సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాను. ఎంతమంది ఈరోజు హాస్పిటల్స్ వెళ్తున్నారు, ఏ వ్యాధి గురించి వెళ్తున్నారో ఆ వ్యాధులకు యేసు నామములో స్వస్థత కలుగును గాక. బీపీ, షుగర్, థైరాయిడ్ తండ్రి ఇలాంటి రకరకాల జబ్బులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, అరికాలి మంటలు యేసు నామమున ఇవన్నీ కూడా తగ్గిపోవును గాక. కార్యాలు జరిగించి మీరే మహిమను పొందుకొనమని కంటి చూపుతో నైనా చెవి వినికిడితో బాధపడుతున్నటువంటి వారికి సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాను. నాతోటి దైవ సేవకురాండను వారి సంఘమును దీవించండి. సంఘాలలో సువార్తలోను ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే ఆ పరిష్కార మార్గమును చూపించమని ప్రార్థిస్తున్నాం. అకాల మరణాలు సంభవించకుండా మీ కృప చూపించండి తండ్రి. వరదల వలన నాయన భూకంపాల వలన యుద్ధాల వలన ప్రజలకు ఎలాంటి భయము కలగకుండా ధైర్యమును మీరు ప్రసాదించమని కోరుకుంటూ, యెరూషలేము క్షేమమే మాకు క్షేమము గనక యెరూషలేమును దీవించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం మనకెల్లరికీ ఈరోజు వివాహ దినము జరిగించుకుంటున్న బిడ్డలకును సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఈ 43వ కీర్తన రాసినటువంటి కీర్తనాకారుడు 43వ కీర్తనలోని ఈ 5 చరణాలలో ఒక 3 విషయాలను మనం చూస్తాం. అంటే బాధలో ఉన్నప్పుడు భక్తుడు చేసే 3 పనులు. అంటే దేవుడు విడిపిస్తాడనే నమ్మకముతో ఈ 43వ కీర్తన వ్రాశాడు. అయితే ఇందులో మొదటిది 43వ కీర్తనలో 1-3 చరణాలలో బాధలో భక్తుడు చేసిన ప్రార్థన 1-3 చరణాల వరకు రాయబడి ఉంది. రెండవదిగా బాధలో భక్తుడు ప్రశ్నించిన విధానము 2వ చరణములో ఉంది. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి, నేను శత్రుబాధ చేత దుఃఖక్రాంతుడనై సంచరింపనేలా అని బాధలో భక్తుడు దేవుని ప్రశ్నించిన విధానం అక్కడ వ్రాయబడి ఉంది. ఇక 3వదిగా
బాధలో భక్తుడు ప్రస్తుతిస్తున్నాడు. 4-5 చరణాల్లో మనం చూస్తే, అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్ద నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్ద చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అంటున్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను అంటాడు. కనుక 3 క్రియలు ఇక్కడ చూస్తున్నాం. 1, బాధలో భక్తుడు ప్రార్థించాడు. 2, బాధలో భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. 3, బాధలో భక్తుడు ప్రస్తుతిస్తున్నాడు. ఈరోజు నీకు ఏదైనా బాధ ఉన్నప్పుడు నీవు ప్రార్థిస్తూ ఉన్నావు, దేవుని ఒకవేళ ప్రశ్నిస్తున్నావేమో, దేవుని స్తుతించు. దేవుడు నీ ప్రతి సమస్య నుంచి నీకు విడుదల కలగచేయునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప సదాకాలం మనకెల్లరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.